హాయ్. ఈరోజు చెప్పబోయే విషయం ఏమంటే, నిన్న నేను పెట్టిన వీడియోకి వ్యూస్ ఎక్కువ రావడం, కామెంట్స్ రావడం మామూలుగా అయింది. అలాగే కొందరు కాల్ చేశారు. వాళ్ళలో హైదరాబాద్ నుంచి సురేష్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ నేను ఒక అమ్మాయిని 4 ఇయర్స్ నుంచి లవ్ చేశాను సార్. అమ్మాయి సడన్గా ఈరోజు నన్ను అవాయిడ్ చేస్తూ తన స్వార్థం తను చూసుకుంటుంది అని చెప్పాడు. సో లవ్ చేసే వాళ్ళందరూ సక్సెస్గా మళ్ళీ పెళ్లి చేసుకుంటారనేది ఏమీ ఉండదు. అది మీకు కూడా తెలిసిందే. ఎవరో లవ్ చేసుకున్న వాళ్ళు, సీరియస్గా ఉండేవాళ్ళు, సిన్సియర్గా ఉండేవాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే యూజ్ అండ్ త్రో వాడుకుంటారు, వదిలేస్తారు. అమ్మాయి అయినా కానీ, అబ్బాయి అయినా కానీ. సో అలాంటి వాళ్ళ కోసం మీరు మీ ప్రాణాలని తీసేసుకోవడం అది మంచి పద్ధతి అయితే కాదు. ముందుగా మీరు ఎంచుకున్న అమ్మాయి మెంటాలిటీ ఏంది? ఎర్ర చీర కట్టిందంతా నాదే అని అసలు ఎప్పుడు అనుకోకూడదు. అలా అనుకుంటే మీరు ఎవరిని సీరియస్గా సిన్సియర్గా లవ్ చేయలేరు. అందుకే ఒకరిని ఎంచుకున్నప్పుడు వాళ్ళు కూడా మంచోళ్ళ చెడ్డోళ్ళ హ్యాండ్ ఇస్తారా, మనతో లైఫ్ టైం వస్తారా అనేది చూసుకొని మీరు చేసుకోవాలి. సో కాబట్టి మీకు ఒకటే నేను చెప్పగలిగేది, ప్రేమ అందరికీ నిజమైన అర్థం రాదు. ప్రేమలో ఉండే వాళ్ళంతా ఎలా ఉంటారంటే, ఈరోజు నీ దగ్గర ఉంటారు, రేపు ఇంకొకరి దగ్గర ఉంటారు. అది కాదు ప్రేమ అంటే. సో నిన్నే నువ్వే లైఫ్, నీ లేనిది నేను లేను అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు మాత్రమే ప్రేమలో ఉంటారే తప్ప అలాంటి వాళ్ళు అమ్మాయి అబ్బాయి లైఫ్ టైం వాళ్ళ ప్రేమలో మునిగి తేలి మ్యారేజ్ దాకా వెళ్తారు. ఇలాగ మధ్యలో వచ్చేసి 4 సంవత్సరాల తర్వాత వదిలేసేయడం, 5 సంవత్సరాల తర్వాత వదిలేసేయడం, సంవత్సరం తర్వాత వదిలేసేయడం, ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఆ ప్రేమకున్న వాల్యూ కూడా పోతుంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎంచుకునే అమ్మాయి మంచిది అయి ఉండి మీతోనే ఉండేటట్టు చూసుకోండి. మెయిన్ హైదరాబాద్లో ఎలాగుందంటే, డబ్బు ఉంటేనే మీతో వస్తారు. డబ్బు అయిపోయిందా మీ దగ్గర కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి అందుకోసమే మీరు బాగా సెర్చ్ చేసుకొని మంచి వాళ్ళని చూసుకొని లవ్ చేయండి తప్ప అనవసరంగా వాళ్ళు లవ్ చేసేవాళ్ళని చెప్పి సిన్సియర్ అయ్యి నేను సిన్సియర్ అది ఇది అని చెప్పేసి సూసైడ్లు గీసైడ్లు మాత్రం చేసుకోగలుగుతాను. ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది. అదే జీవితం. అంతే తప్ప అదే శాశ్వతం అయితే ఏది కాదు. సో ఫ్రెండ్స్, మీరందరూ అర్థం చేసుకోవాలి. ప్రేమ అనేది దాంతో చేయండి, తప్పేం కాదు. బట్ ప్రాణాలు తీసుకున్నంత ప్రేమలో పెట్టుకోవాకండి. ఓకేనా?